అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎక్కడ లేని కామెడీ అంతా కూడా మా సాక్షిలో కనబడుతూ ఉంటుందండి. మనకి తమిళనాడు ఎన్నికల ఫలితాలు మనం చూసాం కదా. విజయ్ గారు గెలిచారు. విజయ్ గారి పార్టీ టీవీకే పార్టీ ఏదైతే ఉందో అత్యధికంగా సీట్లు వచ్చినాయి, గెలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, చేస్తారు కూడా, అది కన్ఫామ్. అది పక్కన పెడితే మన సాక్షిలో వెనకొట్టుకో సామెత ఉంది కదా, ఊర్లో పేలికి కుక్కల హడావిడి అని చెప్పేసి అని. ఎక్కడ ఎవరు గెలిచినా సరే ఆ క్రెడిట్ తీసుకొచ్చి వీళ్ళ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఫోటో దిగినా సరే అందరితోనూ ఫోటోలు దిగుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ ఫోటోల్ని సాక్షిలో ప్రతి వీడియోలోని కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, విజయ్ ఫోటో వేసి ఇద్దరు ఫోటోలు కూడా వేసి జగన్మోహన్ రెడ్డి వల్ల విజయ్ గారు గెలిచారట. జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ అనట విజయ్ గారు ఫాలో అయ్యారట. వీళ్ళ భయం చూడండి, జగన్ ట్రెండ్ను ఫాలో అయిన టీవీకే విజయ్. ఇంకా దరిద్రాల జీవితం చూడండి, వీళ్ళు వేసిన తమ్నెల్స్. ఇగో ఇక్కడ జగన్, అక్కడ విజయ్, సింహం సింగిల్గానే వస్తుంది. టీవీకే విజయోత్సవంలో వైఎస్ఆర్సీపీ సంబరాలు. మీకేమైనా సిగ్గేమని అనిపిస్తుంది ఏంటారు అసలు? కాస్త అయినా సరే అసలు మీకు టీవీకే పార్టీకి ఏంటి సంబంధం? మీరు అఫీషియల్గా మద్దతు ఇచ్చింది డిఎంకేకి కదా. మన లెగ్గో అనే మన అదృష్ట తల్లి, మీ పార్టీకి అదృష్టం కదా ఆవిడ రోజా గారిని అఫీషియల్గా మనం ఏ పార్టీ తరఫున పంపించామండి, ఏ పార్టీకి పంపించామండి? మనం ప్రచారానికి డిఎంకే పార్టీకి కదా. నేను మనం చూసాం కదండి ఎన్నికల ప్రచారంలో ఆవిడ మాట్లాడిన మాటలు మాట్లాడారా లేదా? మన అఫీషియల్గా మద్దతు ఇచ్చిందేమో డిఎంకే పార్టీకి, ఆ పార్టీ ఓడిపోయింది. తమిళనాడులో కార్యకర్తలందరూ, డిఎంకే కార్యకర్తలందరూ కూడా రోజా గారిని పచ్చి బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు రోజా గారిని. నేను చేయట్లేదు, నేను మాట్లాడినా. రోజా గారు అడిగెడితేనో లేదంటే గతంలోని తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడని చెప్పేసి అన్నది, ఓడిపోయాడనో లేదంటే ఇప్పుడు డిఎంకేకి ప్రచారం చేసింది కాబట్టి అందుమూలంగానే డిఎంకే పార్టీ ఓడిపోయిందని చెప్పేసి నేను మాట్లాడిన. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా రోజా గారిని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఈ అంశాలపైన కదా. మీరు ఎక్కడేమో విజయ్ గారి క్రెడిట్ ఏమో మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి అప్పబ్బయ్య రాజకీయాలు చేయమాకండి. ఎందులో ఫాలో అయ్యారు? జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ ఫాలో అయ్యి నువ్వు చేసి కనిపించట్లా కాస్తైనా సరే. అక్కడ రాజకీయాలు వేరు, మన రాజకీయాలు వేరు. మా నాన్న ఏం చేసాడు 2019లో ముఖ్యమూలికి గెలవడానికి బోల్డ్ డ్రామాలు ఆడాడు. 1, 2 కాదు, 1, 2 సింహం సింగిల్గా వచ్చింది. తొక్కల మాటలు డైలాగులు కొట్టమాకండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత సింగిల్గా వచ్చాడో అందరికీ తెలిసిందే. సింగిల్గా కాదు, సింపతితో గెలిచాడు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సింపతితో గెలిచాడు. ఒక ఛాన్సు, 2 విజయమ్మ గారు, షర్మిల గారు రోడ్డెక్కి నా కొడుకుకి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి విజయమ్మ గారు బతిమలాడడం, మా అన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి షర్మిల గారు బ్రతిమలాడడం, అలాగే భారతిరెడ్డి గారు, దానికి తోడు పింక్ డైమండ్, దానికి తోడు అమరావతిలో లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి 6,17,000 రూపాయల పుస్తకమే 7 జీవోలతో సహా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి అది కావచ్చు. అతిపెద్ద అంశం, ముఖ్యమైన అంశం, అన్నపైన కోడికత్తి దాడి, తన పైన తానే దాడి చేయించుకొని దాన్ని చంపేయబోయారని చెప్పేసి ఒక డ్రామా ఆడాడు. అదొక సానుభూతి. ఆ తర్వాత దురదృష్టం, రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ. వివేకానంద రెడ్డి గారిని ఆళ్ళే వేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర, ఇలాంటి అంశాలన్నీ కలిసి ఆ సింపతితో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మీరు సింహం సింగిల్గా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఓట్లే వేస్తారు, ఇలాంటి అప్పబాయ కౌరులు చెప్పమాకండి. 2019లో మీ గెలుపు అనేది అత్యంత హీనమైన గెలుపు. అది దరిద్రం కూడా. అంత సింపతో గెలిచారు మీరు. తర్వాత ఏమైంది? పోనీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రచారాల్లో ఏ ఒక్కటైనా నిరూపించగలిగారంటే? పింక్ డైమండ్ పోయింది, 6,17,000 కోట్ల రూపాయల పుస్తకం పక్కకు పోయింది, కోడికత్తి, ప్రధానంగా కోడికత్తి గురించి ఎన్ఐఏ కోర్టుకి రమ్మని పిలిస్తే అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా కోర్టుకి వెళ్ళలేదు. అది పెద్ద డ్రామా అని చెప్పేసి తేల్చేశారు. అది తేలిపోయింది, అది పక్కపోయింది. వివేకానంద రెడ్డి గారి కేసు అయితే ఏం చెప్పుకోవాలి, మనకు చెప్పుకోవాల్సి వద్దు. ఇంకా సొంత తమ్ముడు, సొంత బాబాయే మెయిన్ ముద్దాయిలు అందులో కదా. మరి ఎందుకు ఓడిపోయారు మీరు 2024 ఎన్నికల్లోని? మీరు సింహాలు కదండి. దయచేసి పక్కనోడు గెలుపుని, ఆ క్రెడిట్ని మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాలు చేయమాకండి. మన అఫీషియల్గా ఏ పార్టీకి మద్దతు ఇచ్చామో, ఎవరికి ప్రచారం చేసామో, ఎవరికి ప్రచారం అందరం చూసాం మనం. ఇక్కడ మీరేం సంకల్ప చేసుకోవసరం లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు, జనాలు నవ్వుతున్నారని ఇంగిత జ్ఞానం కూడా మనకేమీ లేదు. ఇంకా ఇక ప్రతి వీడియోలోని, ప్రతి తమ్నెల్లోని ఇదిగో
విజయ్కి జగన్ అభినందనలు. అసలు ఇక్కడ మీ అత్త ఎవరు ఏందని అడుగుతున్నా, మీ అత్త ఏందని అడుగుతున్నా. ఇక్కడ తమిళనాడులో ఆయన గెలిచాడు, హ్యాపీ, సంతోషం, మాకు హ్యాపీగానే ఉంది. గెలవడం అనేది పాత పార్టీ పెట్టారు, పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే కూడా అధికారంలోకి వచ్చారని సంతోషం. ఇక మీ హడావడి ఏంటని అడుగుతున్నాం మేము. ఇక్కడ మీకేం సంబంధం అని అడుగుతున్నాం. లేదు కదా, రోజా గారిని రావాలి, రోజా గారే బయటకు సమాధానం చెప్పాలి అన్నిటికీ కూడా. ఒకసారి సోషల్ మీడియాలో చూడండి రోజా గారు. మీరు అనవసరంగా ఇంకెప్పుడు కూడా ఇలాగా వేరే పార్టీలకి మద్దతుగానో, లేదంటే ఎన్నికల ప్రచారంలోనో, లేదంటే వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు ఇలాంటి పదాలు దయచేసి మీరు మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. సోషల్ మీడియాలో మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ఇవాళ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. ఆ తమిళ్లో ఎవరెవరైతే మిమ్మల్ని తిట్టారో ఆ స్క్రీన్ షాట్లు అన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇక డిఎంకే కార్యకర్తలు ఎలా మాట్లాడుతున్నారు రోజా గారిని ఉద్దేశించి అని చెప్పేసి. తమిళ్లో ఉంది కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు, అక్కడ ఏమి రాసి ఉన్నా సరే మిమ్మల్ని ఉద్దేశించి అంటున్నారని చెప్పేసి మీ ఫోటో ఒకటి వేస్తున్నారు, మీ ఫోటోతో పాటు పైన మ్యాటర్ వేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. దయచేసి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకెప్పుడు కూడా ఏ పార్టీ తరపున ఏ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళమాకండి. ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. అనవసరంగా పాపం అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం కోల్పోతున్నారు. మేము గతంలో టీఆర్ఎస్ పార్టీ అలాగే జరిగింది పాపం. మీరు కేసీఆర్ గారిని పిలిచి ఇంటికి పిలిచి చేపల కూల్ చేసి అన్నబెట్టారు. అన్నబెట్టి మళ్ళీ మీరే అధికారంలోకి వస్తా అన్నారు. అదే లాస్ట్ ఇంకా మళ్ళీ ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. మనం తమిళనాడు వెళ్ళారు, డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఏమైంది పాపం, ఇవాళ ఎన్నికల ఫలితాలు చూసాం కదా. ఇలా ఉంటాయి మీ వ్యవహారాలన్నీ కూడా. ఇంకా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ అతైతే మామూలుగా ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రకరకాల పోస్టులు, రకరకాల వీడియోలు, రకరకాల ఇది. జగన్మోహన్ రెడ్డి లాగా విజయ్ గారు కూడా గెలిచారు. జగన్మోహన్ రెడ్డికి విజయ్ గారికి పోలిక వద్దు. మా నాన్న 2019లో ఎలా గెలిచాడో ఇంతకుముందు వీడియోలోనే ఇంతకుముందే చెప్పాను. ఇదే వీడియోలో ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరేం పెద్ద పెద్ద డైలాగులు ఏం కొట్టవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలనేది ఆయనకి తెలుసు. మీలా డ్రామాలు ఆడలేదు కదా, ఆడారా? లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు ఎప్పుడు కూడా. మనం అత్యవారాలని చేయవసరం లేదండి. ఇక్కడ మీకే గతి లేదు, మీకే పథకంలో వచ్చినాయి, ఇంక మళ్ళీ మీరు పక్కన వాళ్ళు ఎక్కిరించడం ఒకటి అది ఒకటి. మరి ఇదే అత్యవారాలు అంటే కదా. ఈ అత్యవారాలు తగ్గించుకుంటేనే మంచిది. మనకు వచ్చినాయి ఏంటండి పథకంలో. మనం మాట్లాడే మాటలకి మనకు వచ్చిన సీట్లకి ఏమైనా సంబంధం ఉందా అండి? పైగా పక్కన వాళ్ళని క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు. కాకపోతే జగన్ ట్రెండ్ ఫాలో అయిన విజయ్ అలా అయితే ఏ పథకంలో రావాలి అంటేనా? వద్దు, ఈ యథావాద కామెడీ చేయమాకండి. జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలు చేయమాకండి. ట్రోల్ చేస్తున్నారుగా, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, మీ వల్లే ట్రోల్ చేస్తున్నారు. సో ఆయన గెలుపుని మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాలు చేయమాకండి. ఇది తగ్గించుకుంటే బాగుంటుంది.